విభజన హామీలు కేంద్ర సాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఉండవల్లి అఖిలపక్ష సమావేశం ముగిసింది. అన్ని పార్టీలు ఎవరి వాదనను వాళ్లు వినిపించాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎవరి లెక్కలు వాళ్లు వినిపించారు. కేంద్రం వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు కోరారు. అఖిలపక్షానికి వైసీపీతో పాటు సిపిఎం నేతలు హాజరు కాలేదు. విభజన హామీలు ప్రత్యేక హోదాపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కేంద్రం నెరవేర్చని హామీలపై చర్చ జరగాలని కొందరు నేతలు సూచించారు. ఎన్నికలు ఫలితాల కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్న ఉండవల్లితో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. సమావేశం ముగిసింది. ఒకసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మాట్లాడదాం. ఏంటి సార్ ఈరోజు ఈ సదస్సు అంటే ఈ రాజకీయ పార్టీలతో సమావేశానికి కారణం ఏంటి, ఏ అంశాలపై చర్చించారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వారు ఎన్నికల తర్వాత ఒక కామన్ ఎజెండా తోటి స్టేట్ గురించి కావాల్సిన వాటిలో ఒక అవగాహనకు రావాలనే ఉద్దేశంతో మీటింగ్ పిలిచాను. ఒక 2 పార్టీలు తప్ప మిగతా పార్టీల వాళ్ళందరూ వచ్చారు. రూలింగ్ పార్టీ అయితే గవర్నమెంట్ తరఫున 2 పంపారు, 2 మంత్రులను పంపారు. వాళ్ళు మొత్తం విత్ అధికారులు అందరూ రికార్డ్ అంతా పట్టుకుని వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా జస్టిస్ చలమేశ్వర్ గారు దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటివి, చట్టపరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మనకు అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆయన స్టడీ చేసుకొచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పవన్ కళ్యాణ్ రావడం కూడా దాని ఇమేజ్ పెంచింది, మీటింగ్ ఇమేజ్. సో దీని పర్పస్ ఏంటంటే ఈ 4.5 yearsలో మనం ఏవైతే చేయలేకపోయామో డ్యూ టు వేరియస్ రీజన్స్ అవన్నీ ఓవర్కమ్ చేసి రాబోయేటువంటి శాసనసభ, లోక్సభల్లో ఎలా వ్యవహరించాలి అందరూ కలిసి ఏ ఇష్యూస్ మీద అన్నది ఒక డైలాగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టాను. నాకు ఎందుకో నమ్మకం కలిగింది, అందరూ కలుస్తారు. వాళ్ళు రాని పార్టీల వాళ్ళు కూడా నాతో ఏకీభవిస్తారు. ఇది విభజన అనేది చట్టబద్ధంగా జరగలేదనేది మీ వాదన. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రానికి నష్టం జరిగాయి, కేంద్రం అన్యాయం చేసిందనేది రాజకీయ పార్టీల వాదన. 2 వాదనలు ఉన్న పరిస్థితుల్లో ఈ మీటింగ్ లో ఏ అంశాలు ఎలా ఒకటవుతాయి? ఎందుకంటే కేంద్రం ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదనే దానిపై ఒక్కొక్క సభలో రాజ్యాంగం అన్ని పక్కనట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అదే రిపీట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆ రోజు నుంచే మొదలుపెట్టి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే పరిస్థితిలో పార్టీలు ఉండుంటే ఈవేళ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉందరు. చెప్పండి, ఇలా అన్యాయం జరిగింది, ఓకే అన్యాయం జరిగింది కాబట్టి 2 రాష్ట్రాలు కలిపేయటం అది అక్కడ జరగదు. కానీ ఈ దేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఏర్పడి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఏ రోజు జరగనంత అన్యాయం ఆ రోజు చేశారు మన రాష్ట్రం విడదీసేటప్పుడు. అంత అన్యాయం జరిగింది, మనం చెప్పుకోపోతే ఎలాగా? అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి అన్యాయం జరిగిందని. ఈ మీటింగ్ తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఎన్నికల తర్వాత కేంద్రంపై పోరాటం చేస్తారా? మీరంటే మీరు చేసినటువంటి మోటో ఏంటి? ఎవరెవరైతే రేపు శాసనసభకి, లోక్సభకి ఎన్నికవుతారో, శాసనసభకి, లోక్సభకి ఎవరెవరైతే ఎన్నికవుతారో వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా స్టేట్ ఎజెండా అనేది ముందు పెట్టుకుని ఆ రకంగా పనిచేయాలి అనేటువంటిది నా సంకల్పం. పార్టీ డిఫరెన్స్లు ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదో ఇష్యూ మీద క్యాపిటలిజమా, సోషలిజమా అని వచ్చినప్పుడు ఒక్కో పార్టీ ఒక్కోలా వెళ్ళొచ్చు. కానీ స్టేట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి అందరూ కలిసి ఉండాలి. అదే నా కోరిక. ఇవాళ బాగానే జరిగింది అనిపించింది. చివరిగా చెప్పండి, కలిసి ఒకే వేదికపై కూర్చోవడానికి ఉండవల్లి గారు, కలిసి ఒకే వేదికపై కూర్చోవడానికి ఇష్టపడిన రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పరిస్థితి ఉందంటారు. ఈ రోజు మీటింగ్ లోనే ఒక లెక్క రాలేదు, ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్న పరిస్థితి కదా. ఎలక్షన్ల ముందు అంతేనండి. ఎలక్షన్ ముందు కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని, అయితే అలా ఏమైనా శత్రువులా? ఎలక్షన్ ముందు రాంగ్ సిగ్నల్ వెళ్తాం రాలేదు. సరే సిపిఎం వాళ్ళకి బీజేపీ తోటి పడదని ఇంత ముందు కూడా ఆయన 2-3 మీటింగ్లకి రాలా. సో మనం వాళ్ళకుంటే దాని మీద మనం ఏం కామెంట్ చేయగలం? అందరూ కలవాలని మన ఆశ, ఆకాంక్ష, కలుస్తారనేటువంటిది ఆశ. ఇది ఉండవల్లి అభిప్రాయం. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఒక స్లోగన్ గా ఉంది. ఆ స్లోగన్ లో భాగంగానే అన్ని వ్యక్తులని, అన్ని పార్టీల నేతలను కూడా కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా ఏ ఒక్క అంశం కూడా భవిష్యత్తులో జరగడానికి ఒప్పుకునేది లేదు. ఆ రకంగా రాజకీయ పార్టీలన్నీ కూడా పోరాటం చేయాలి. ఆ విషయంలో మాత్రం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చర్చించేందుకే ఈరోజు తాను రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టినట్టుగా ఉండవల్లి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, అమరావతి.